అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఆరోగ్యానికి సంబంధించి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తే మనకి లభిస్తుంది. చాలామందికి విచిత్రం అనిపిస్తుంది ఇది. ఎంతసేపు కూడా లక్ష్మి అనగానే ధనము, సరస్వతి అనగానే చదువు, పార్వతీ అమ్మవారు అనగా శక్తి, మరొకటి ఇవి అనుకుంటారు. కానీ దేవతా స్వరూపాలు ఏవి కూడా మనకు కాల నిర్ణయ పట్టిక టైం టేబుల్ లాగా ఉండదు. అక్కడ ఎవరిని ప్రార్థన చేసినా కూడా మనకి ఫలములు లభిస్తాయి. కానీ ఆ మంత్రాలు అలా ఎందుకు చెప్పారు? ఉపచ్ఛంద వాక్యాలు. ఈ దేవతను అనుగ్రహింపజేస్తే ఈ ఫలితం అని చెప్పడంలో కేవలము ఒక ఉపచ్ఛంద వాక్యం, అంటే నీలో ప్రచోదన కలగడానికి. ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి లక్ష్మీ అమ్మవారి స్తోత్రం ఉంది. అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఆరోగ్యానికి సంబంధించి ఒక వజ్రాయుధము లాంటి శ్లోకం చూడండి. అనుగ్రహప్రదాం బుద్ధిం అనఘాం హరివల్లభాం అశోకాం అమృతాం దీప్తాం లోకశోక వినాశినీం. ఈ పదాలు మనం రోజు వింటూ ఉంటాం. అనుగ్రహపరాం, అనుగ్రహాన్ని కలిగించేది. అనుగ్రహం ఉందంటే అర్థం ఏమిటి? మనం క్షేమంగా ఉన్నాం. బుద్ధిం, ఇక్కడ బుద్ధిం అనడానికి బదులుగా మనకి ఇంకో పాఠాంతరం ఉంది, రుద్ధిం అని చెప్పి. అంటే రుద్ధి అంటే అభివృద్ధి అన్నమాట. అంటే మన మనసు సవ్యంగా ఉన్నట్టయితే మనకి వృద్ధి కలుగుతుంది, బుద్ధి సవ్యంగా ఉంటే వృద్ధి కలుగుతుంది. బుద్ధిం లేదా రుద్ధిం. అనఘాం, పాపములేవి చెయ్యం మనం, పాపరహితురాలని కాదు అర్థం. అక్కడ దత్తాత్రేయుని స్వరూపంలో నారాయణుడు ఉంటే అక్కడ అనఘ అమ్మవారు ఆ స్వరూపంలో ఉంటుంది. అందుకని అనఘావ్రతం అని చేస్తారు. అనఘాం హరివల్లభాం, స్వామిని ఏనాడు కూడా వదలి ఉండనిది. వల్లభురాలు, వాల్లభ్యం అంటే అద్భుతమైన లోతైన ప్రేమానర్థం. హరివల్లభాం. అశోకాం, శోకాన్ని తొలగిస్తుంది, శోకరహితురాలావిడ. అమృతాం, ఇది అమృత శబ్దం ఇక్కడుంది, అసలు నాడి, జీవనాడి. అమృతాం, ఎప్పుడైతే అమృతత్వం వచ్చిందో మనలో కొత్త కాంతి ఉంటుంది. దీప్తాం, తద్వారా లోక శోక వినాశిని. ఈ లోకంలో ఉండే శోకము ఇంచేత ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతికము, ఈ మూడు రకములైన శోకములని కూడా తొలగించేదమ్మవారు. ఈ నామావళిని శ్రద్ధగా చదువుదాము, ఆరోగ్యాన్ని పొందుదాం. గత ఒక పై తరం లోపల, అంటే ఒక 40 ఏళ్ల కిందటి వాళ్ళల్లో పెద్దవాళ్ళు ఇదే శ్లోకాన్ని 3 సార్లు చదువుకునేవారు నిద్రపోయే ముందు ఒక్కసారి. అంటే ఇతరములైన రోగములు ఏమీ లేకుండా ఉండడానికి. అలాగే చిన్నపిల్లలకు జబ్బు చేసినట్టయితే వారి దగ్గర కూర్చుని 11 సార్లు చదివి తీర్థం ఇస్తుండేవారు. అలాంటి అద్భుతమైన శ్లోకం ఇది. మరొక్కసారి చెప్పుకుందాం. అనుగ్రహపరాం బుద్ధిం అనఘాం హరివల్లభాం అశోకాం అమృతాం దీప్తాం లోకశోక వినాశినిం. లక్ష్మీ అష్టోత్తరంలో రోజు చూసేదే ఇది. కానీ ఇది ఇలాంటి దానికి ప్రయోజనం అవుతుందని మన దృష్టి అక్కడికి వెళ్ళదు. ఎంచేతంటే కాళ్ళ కిందే నిధి ఉంటుంది. ఆ నిధి తవ్వుకు తీసుకోవడం మనకి తెలియదు. ఉపరి సంచరన్ అంటుంది ఉపనిషత్తు. పైనే తిరుగుతుంటాం, అయ్యో ధనం లేదనుకుంటాం. ఇలాంటి స్తోత్రములు, ఇలాంటి శ్లోకములు కొన్ని వందలుగా ఉన్నాయి. వాటిల్లో ఒక్కొక్కటైనా అందించే ప్రయత్నం ఇది. ఒక్కసారి మళ్ళీ అనుగ్రహపరాం బుద్ధిం అనఘాం హరివల్లభాం. బుద్ధికి బదులు వృద్ధి, అంటే వృద్ధి శృంగభంగం చేస్తే బుద్ధి అవుతుంది వాడు, అదే కొమ్ము కొట్టేస్తే అని అర్థం. అంటే వృద్ధిం అనఘాం హరివల్లభాం అశోకాం అమృతాం దీప్తాం లోకశోక వినాశినీం. మళ్ళీ యథాప్రకారంగా 11, 27, 108. ఒకవేళ 108 దాటినట్టయితే గుప్పెడు శనగలు అమ్మవారికి నివేదన చేయండి. అది ఇంట్లో వినియోగించుకోండి. స్వస్తి.